రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ లోని సాయంత్రం నెల్లూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రికి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి, డిఎస్పీలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రంగయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, అభిమానులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గంన ఆర్ఎండ్బి అతిథి గృహంకు చేరుకున్నారు. దయచేసి మన వాళ్ళందరూ కూర్చోండి ప్లీజ్. సైడ్ ఇచ్చేయండి. ఈ మధ్యలో ఎవరు సైడ్ వచ్చేసేయండి ప్లీజ్.
శ్రీరామ్ లాయర్ శ్రీరామ్ గారు, శేఖర్ రెడ్డి కావజన్ని, కాశీరావు ఉదయగిరి, హరిరెడ్డి గారు, వెంకట సుబ్బయ్య గారు, వై రవికుమార్, వేటూరు రవికుమార్, ఇక్కడ క్లియర్ చేయండి. మన వాళ్ళంతా కూర్చోండి. సో మనోహర్ గారు మాకు సుపరిచితుడు. బట్ రాజకీయంగా ఆయన నాయకత్వంలో పార్టీలో చేరి నేను పనిచేయడం నాకు చాలా చాలా ఆనందం వేసింది. మన నారాయణ మనోహర్ గారు జనసేన పార్టీకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ తానై పార్టీ మొత్తం భుజం మీద వేసుకొని ఒక టీంలో బ్రహ్మాండంగా టీం వర్క్ చేసుకుంటూ పార్టీని ఎలక్షన్స్ ముందర ఎంత గట్టిగా పనిచేసి ఏ విధంగా మనం ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందామో దాంట్లో నారాయణ మనోహర్ గారి ఎక్స్పీరియన్స్, ఆయన చేసిన కష్టం చాలా ఉంది. సో సార్, మా నెల్లూరు జిల్లా నుంచి మా అందరి జన సైనికులు వీరి మన తరఫు నుంచి మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇవాళ ఒక పండగ వాతావరణం ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం చాలా రోజుల తర్వాత నెల్లూరు జనసేనలో. సార్, నెల్లూరు గురించి వచ్చిన 2 మాటలు చెప్తాం, ఎక్కువ మాట్లాడడం. జనసేనకి నెల్లూరు ఒక వెరీ స్ట్రాంగ్ బేస్ సార్. ఇక్కడ మనం ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకపోయిండొచ్చు, కానీ నెల్లూరులో కూటమికి 10 సీట్లు కలవడానికి జనసేన ఓట్ బేస్ కారణం 100%. జనసేన ఇవాళ కూడా రోజు రోజుకి సార్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ స్ట్రెంగ్త్. ఒక చిన్న నిదర్శనం, మనం 2023లో సభ్యత్వాల సంఖ్య 9,700 చిల్లర ఉంటే ఈ సంవత్సరం సభ్యత్వాలు మనం 38,900 తీసుకెళ్ళాం సార్. ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఈ 10 నియోజకవర్గాలు ఉన్నాయి సార్, ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2 3 సభ్యత్వాలు చేసి నెల్లూరులో జనసేన స్ట్రెంత్ అనేది ప్రూవ్ చేసుకున్నాం సార్. మనకు మున్ముందు కూడా రేపు రాబోయే మాకు మీ నుంచి వచ్చిన సపోర్ట్ కావాలి సార్. విలేజెస్ లో మనం లోపలికి చూసుకోవాలంటే ఈ పిఎస్సీస్ అయితే ఏమి లేదు, రేపు రాబోయే ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన వంతు మనకు రావాల్సిన దాని గురించి కొట్లాడి తీసుకొని అదే ఏదైతే మన పార్టీ స్ట్రైక్ రేట్ చూపించిందో అంతే స్ట్రైక్ రేట్ తో గెలుచుకొని వస్తాం సార్, మీకు మాటిస్తున్నాం. సో మేమందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి జనసేన పార్టీని ఒక దాటుగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఎంత బలమైన పార్టీయో మీ యొక్క అండదండలతో మేము పనిచేసి చూపిస్తామని మీకు సభాముఖంగా మాటిస్తూ ఇవాళ సాయంత్రం ఏంటి సార్ నెక్స్ట్ పార్టీ నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మీ అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. గతంలో నిలబడ్డాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన, సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళనలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి బాధ్యత పెరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం 100% మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం. నెల్లూరు జిల్లాలో
గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేగా అందరం కూడా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం, సమన్వయంతో, ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడే విధంగా, రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మేమందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి నామినేట్ పోస్టులు అయితే సంస్థాగత ఎన్నికల్లో ఏది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతటితో అయిపోలేదు నామినేటెడ్ పదవులు, ఇంకా చాలా ఉన్నాయి. కార్పొరేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. బట్ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన పాత్ర ఉండేటట్టు 100% పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు. ఎందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎవరైనా గతంలో ఒకే ఒక శాసనసభ్యుడిగా జనసేన పార్టీ నుంచి 2019లో గెలిస్తే ఈ రోజున 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ 2 పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బలోపేతం చేసే విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. సార్, నెల్లూరు జిల్లాలో జనసేనకి పటిష్ట నాయకత్వం లేదు. ప్రధానంగా జన సైనికులు భారీ ఎత్తున ఉన్నారు. అయితే నేతల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో పార్టీ నష్టపోతుందనే ప్రచారం భారీగా జరుగుతుంది. నాయకత్వం లేదనే మాట దయచేసి మీరు అనబాకండి. ఖచ్చితంగా నాయకత్వం ఉంది కాబట్టి ఈ విధంగా ఇంత సమూహం మేము ఈరోజు కలిసికట్టుగా చేసుకోగలిగాం. నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి, వేదిక ఇవ్వాలి. ఒక బలమైన నాయకత్వం పెంచే విధంగా పార్టీ నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి. కొన్ని జిల్లాలు ఫోకస్ చేయగలిగాం. నెల్లూరు జిల్లా పైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను అజయ్ గారికి అందరికీ మాట ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఈ జిల్లాలో మనకున్న బలం మన జన సైనికులు, వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. అంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది మనోవేదన గురవుతున్నారు. దాని మీద ఎలాంటి ఇప్పుడు ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేసాం కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేం. అది మాకు 100 ఓట్లున్నా 1,00,000 ఓట్లున్నా నియోజకవర్గమే జనసేన పార్టీ నాయకుడే. ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి 14వ తారీఖున మా 11వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం. రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో, ఏ విధంగా అడుగులు వేసుకుంటూ పార్టీ నిర్మాణం చేయబోతున్నామో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వివరిస్తారు.